కెనడాకు అమెరికా వార్నింగ్, వంతెనను బ్లాక్ చేస్తామంటూ హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాకు సంచలన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటిదాకా అమెరికా నుంచి పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా తమకు తిరిగి మూల్యం చెల్లించాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పూర్తి పరిహారం చెల్లించేదాకా కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ లోని అమెరికాలో మిచిగాన్తో కలిపే గోల్డీ హోర్న్ ఇంటర్నేషనల్ వంతెనను బ్లాక్ చేస్తామంటూ హెచ్చరించారు. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలివి తక్కువ ఆలోచించి బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన మినహాయింపులు ఇచ్చారని ట్రంప్ విమర్శలు చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి అయిన ఖర్చులో సగమైన అమెరికాకు చెల్లించాలని లేదా బ్రిడ్జిపై ఇరు దేశాలకు సమాన యాజమాన్య హక్కులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కెనడాకు సూచనలు చేశారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా కెనడా మధ్య ఇటీవల తలెత్తిన విభేదాల గురించి ట్రంప్ మాట్లాడారు. చాలా ఏళ్ల నుంచి అమెరికా నుంచి పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు కెనడా వసూలు చేస్తున్న సుంకాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా అమెరికాతో కాకుండా చైనాతో వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకుంటారంటూ కెనడాను ట్రంప్ హెచ్చరించారు. ఆ వంతెన ప్రాజెక్టుకు సంబంధించి వెబ్సైట్ ప్రకారం డెట్రాయిట్ నదిపై ఏర్పాటు చేసిన గోడీ హోవే అనే ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ ని కెనడియన్ ప్రభుత్వానికి చెందిన విండర్స్ డెట్రాయిల్ బ్రిడ్జ్ అథారిటీ అనే కంపెనీ నిర్మించింది. దీని నిర్మాణానికి అక్కడి ప్రభుత్వమే నిధులు ఇచ్చింది. ఈ ఏడాదిలోనే దాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ట్రంప్ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ట్రంప్ హెచ్చరికపై కెనడా ఇంతవరకు స్పందించలేదు.